హాయ్ హలో నమస్తే. నా పేరు గణేష్. మరొక కొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అంటే జెన్ఏఐ రీషేపింగ్ ద ఐటీ ల్యాండ్స్కేప్. సో మనం చాలా వీడియోస్లో జనరేటివ్ ఏఐ గురించి, ఏఐ ఎవాల్వ్మెంట్ ఎలా ఉంది, డేటా అనాలిటిక్స్లో ఎలా ఉంది, డేటా సైన్స్లో ఎలా ఉంది, వీటి గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు జనరేటివ్ ఏఐ. అసలు జనరేటివ్ ఏఐ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఎలా ఎవాల్వ్ అయింది, దాని ఇంపాక్ట్ ఐటీ మార్కెట్ మీద ఎలా పడింది, జనరేటివ్ ఏఐ యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఎవరికి ఇది ఇంపార్టెంట్, అసలు చూస్తున్న వాళ్ళకి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో చాలామంది జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ, ఇండిజినస్ ఏఐ లేదంటే ఏజెంట్ ఏఐ, సో ఇలా చాలా టర్మ్స్ మనం వినబడుతూ ఉంటాయి. మనం ఎక్కడికి పోయినా డిస్కషన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీ కొలీగ్స్తో మాట్లాడుతున్నప్పుడు కానీ, మీ మేనేజర్స్తో మాట్లాడుతున్నప్పుడు కానీ, మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు కానీ, సో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ రోల్, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ కంపెనీ అంటే ఈ ఏఐ బజ్ అయితే చాలా వినపడుతుంది. ఏ కంపెనీ అయినా, ఏ ప్రాజెక్ట్ అయినా, ఏ ఇండస్ట్రీ అయినా ఇలాంటి డిస్కషన్ ఎక్కువ ట్రెండింగ్లో ఉందన్నమాట. సో దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ అడాప్ట్ చేసుకుంటే చాలు. అడాప్టింగ్ స్కిల్స్ మనకుండి కొన్ని టూల్స్ మనం నేర్చుకుంటే ఖచ్చితంగా మనకు జాబ్స్లో హెల్ప్ అవుతాయి. మనం రిస్క్లో పడకుండా ఉండొచ్చు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో బేసిక్గా ఫస్ట్ మనం రైజ్ ఆఫ్ జనరేటివ్ ఏఐ గురించి మాట్లాడుకుందాం. సో అసలు మనకి ఈ జనరేటివ్ ఏఐ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, మనం టెక్నికల్గా ఎప్పుడు ఇన్వెంట్ అయ్యింది, ఎప్పుడు డెవలపర్స్ దీన్ని తీసుకొచ్చారు, ఎప్పటి నుంచి ఇది వర్క్ నడుస్తుంది అనే దాని గురించి మనమైతే మాట్లాడుకోవడం లేదు. మార్కెట్లో ఈ బజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, చాట్ జీపీటీ అనే ఒక అప్లికేషన్ని డ్రాప్ చేసింది ఓపెన్ ఏఐ. సో ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు ఈ చాట్ జీపీటీ అనే ఒక టూల్ని డ్రాప్ చేశారు మార్కెట్లో. సో ఆ టూల్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి దానికి కాంపిటీటర్స్ గూగుల్ జెమినీ కానీ, లేదంటే డీప్ మైండ్ కానీ, మిడ్ జర్నీ కానీ, సో ఇలా చాలా టూల్స్ మనకు మార్కెట్లో అవైలబుల్ వచ్చేసాయి అనమాట. సో అన్ని టూల్స్ గురించి పక్కన పెట్టి ఒక చాట్ జీపీటీ మనకు మార్కెట్లో రిలీజ్ చేసినప్పుడు దాని హైప్ ఎలా ఉండింది అంటే, సాఫ్ట్వేర్ ఇంజనీరా, డేటా సైంటిస్టా, ఫ్రంట్ ఎండ్ ఇంజనీరా, లేకపోతే మార్కెటింగ్ ఏజెంటా, ఎవ్వరికీ సంబంధం లేదు. అసలు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి, ఈవెన్ డిగ్రీ కూడా లేని వాళ్ళకి, ఈవెన్ స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, ఎవరు పడితే వాళ్ళు ఆ చాట్ జీపీటీ గురించి ఎప్పుడైతే వాళ్ళకి తెలిసిందో ఎవరు పడితే వాళ్ళు దాన్ని వాడడం స్టార్ట్ చేశారు. ఎందుకు అంటే దాంట్లో పెద్దగా మనం బ్రెయిన్ పెట్టాల్సిన అవసరం లేదు. దాంట్లో మనం చేయాల్సిందల్లా టూల్ని ఎలా వాడాలో మనం తెలుసుకోవాలి. అది మనకి ఎలా పనికొస్తుందో ఆ థాట్ ప్రాసెస్లో మన బ్రెయిన్ని మనం షార్ప్ చేసుకోవాలి. కానీ చాట్ జీపీటీ బ్యాక్ ఎండ్లో ఎలా వర్క్ అవుతుంది అనేది చాలామందికి అవసరం లేదు. అన్లెస్ అంటిల్ యూ ఆర్ బికమింగ్, మీరే ఒక ఏఐ ఏజెంట్ని కానీ, లేదంటే ఏ అప్లికేషన్ని కానీ బిల్డ్ చేస్తున్నట్లయితే మీకు ఆ నాలెడ్జ్ అవసరం. లేదు, మీరు ఆ పర్టికులర్ ఫీల్డ్లో లేరు, వేరే జాబ్ చేస్తున్నారు, లేదంటే కాంటెంట్ క్రియేషన్ చేస్తున్నారు, లేదంటే ఇన్స్టాగ్రామ్లో పేజ్ నడుపుతున్నారు, లేదంటే ప్రమోషన్స్ చేస్తున్నారు, వేరే ఏ జాబ్లో అయినా మీరు ఈ చాట్ జీపీటీని యూస్ చేస్తుంటే మీకు దాని వెనకాల ఎలా రన్ అవుతుంది అనేది మీకు అసలు థాటే రాదు. అవసరం కూడా లేదు చాలా వరకు. మీరు టూల్ని ఎలా ఎఫెక్టివ్గా యూస్ చేసుకొని మీకు కావాల్సిన అవుట్పుట్స్ తెచ్చుకుంటారో అప్పుడు మీరు సక్సెస్ఫుల్ అవుతారు. సో బేసిక్గా అది మార్కెట్లోకి వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న పెద్ద ముసలి వెతక ఏమీ లేదు, మొత్తం అందరూ వాడడం స్టార్ట్ చేశారు. ప్రాంప్ట్ ఇస్తారు. ప్రాంప్ట్ అంటే క్వశ్చన్ అనమాట. ఫ్రెండ్తో మాట్లాడినట్లు, ఫ్యామిలీతో మాట్లాడినట్లు, ఎలా పడితే అలా ఒక ప్రాంప్ట్ ఇస్తారు, నాకు ఇది కావాలి అనేది ఒక అవుట్పుట్ ఇస్తుంది. సో ఇనిషియల్గా టెక్స్ట్తో స్టార్ట్ అయింది. మనం వాట్సాప్లో చాట్ చేస్తాం కదా, బ్యాక్ ఇన్ డేస్ మనకు ఫస్ట్లో వాట్సాప్ రిలీజ్ అయినప్పుడు వీడియోలు, ఆడియోస్ ఏం లేవన్నమాట. ఓన్లీ టెక్స్ట్ మెసేజెస్ ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళం. సేమ్ అలానే చాట్ జీపీటీలో కూడా ఫస్ట్ టెక్స్ట్ మాత్రం స్టార్ట్ అయింది. అది ఎలా అంటే, మనం ఒక క్వశ్చన్ అడుగుతాం, ఆ టూల్ మనకు ఆన్సర్ ఇస్తుంది. మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే అది ఆన్సర్ ఇస్తుంది. ఆ టూల్ ఏంటి అంటే ఏఐ టూల్. సో అసలు ఈ ఏఐ టూల్ ఎలా వర్క్ అవుతుంది దాని నుంచి పక్కన పెడితే అది మనకు రెలవెంట్ ఆన్సర్ ఇచ్చిందా లేదా, అదే క్వశ్చన్ వితౌట్ ఏఐ మనం దాని గురించి దానికి కావాల్సిన ఆన్సర్ తెలుసుకోవాలి అంటే మనం ఇంటర్నెట్లోకి వెళ్ళాలి, సెర్చ్ చేయాలి. వికీపీడియాలో దొరికితే ఓకే, వికీపీడియాలో దొరకకపోతే దానికి కావాల్సిన రిసోర్స్ కానీ, బుక్ కానీ, డిజిటల్ బుక్ కానీ, వెబ్సైట్ కానీ రీసెర్చ్ చేసి మళ్ళీ దాన్ని కొంచెం టైం స్పెండ్ చేసి ఆన్సర్ తెచ్చుకునేవాళ్ళం. సో ఇప్పుడు ఏఐ టూల్ రావడం వల్ల ఏమైంది, పోతారు, ప్రాంప్ట్ ఇస్తారు, ఆన్సర్ వస్తుంది, అయిపోయి. ఒక 1 అవర్ స్పెండ్ చేయాల్సిన పని 5 నిమిషాల్లో అయిపోయింది. 5 నిమిషాలు అర్థం చేసేసుకున్నారు ఏంటి, ఎలా చేయొచ్చు అనేది. సో ఇలానే నెక్స్ట్ స్టేజ్లో ఏమైంది అంటే, అదే ఏఐ టూలు మనం ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్కి తగ్గట్లు ఇమేజెస్ తయారు చేయడం స్టార్ట్ చేసింది, వీడియోస్ తయారు చేయడం స్టార్ట్ చేసింది, ఆడియోస్ తయారు చేయడం స్టార్ట్ చేసింది. సో చాలా ఏరియాస్లో కాంటెంట్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఇది జనరేటివ్ ఏఐ అని ఎందుకన్నారంటే, ఈ చాట్ జీపీటీ అనేది ఒక ఏఐ టూల్. అసలు ఏఐ టూల్ ఎలా వర్క్ అవుతుంది అంటే,
ఏఐ డెవలపర్స్ టూల్స్‌ని ఎలా డెవలప్ చేస్తారంటే, మనిషి బ్రెయిన్ ఎలా అయితే ఆలోచిస్తుందో, న్యూరాన్స్ ఎలా అయితే ఆలోచిస్తాయో, సో, అలానే ఒక మెషిన్ ఆలోచిస్తే ఎలా ఉంటుందో, అదే ఏఐ టూల్ అనమాట. సో, ఆ ఏఐ టూల్ ఎలాంటి జాబ్ అయినా చేయొచ్చు. కానీ మనిషి మల్టీ టాస్కింగ్ చేస్తాడు. డిఫరెంట్ వాటి మీద థింక్ చేస్తాడు. సేమ్ అలానే ఏఐ కూడా డిఫరెంట్ వాటి మీద థింక్ చేసి ఆన్సర్ చేస్తది. ఒక మనిషిని ఏదైనా క్వెషన్ అడిగితే వాళ్ళకున్న నాలెడ్జ్ పరిమితిలో వాళ్ళు దాన్ని ఆన్సర్ చేస్తారు. ఒక డేటా సైంటిస్ట్ దగ్గరికెళ్ళి రియాక్ట్ జేఎస్, నోడ్ జేఎస్ గురించి అడిగితే చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ పరిమితి డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ ఇక్కడ ఏఐ అనేది చాలా పవర్‌ఫుల్‌గా ఎందుకు తయారైంది అంటే, దీన్ని ట్రైన్ చేసిన ఇంజినీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా రికార్డ్స్, చాలా డిఫరెంట్ ఇండస్ట్రీస్, డొమైన్స్ డేటా మీద దీన్ని ట్రైన్ చేశారు. సో, ఏఐకి చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మనకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా దాని దగ్గర ఉంటుంది. సో, మనిషి కూడా టైమ్ స్పెండ్ చేసి నేర్చుకుంటే ఆ నాలెడ్జ్ తెచ్చుకోగలుగుతారు. బట్ ఇట్ టేక్స్ టైమ్. మనం చేసిన డిగ్రీ ఓన్లీ ఒక స్ట్రీమ్‌లో ఉంటుంది. కానీ ఏఐ ఆ మెషిన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల ఇట్ లెర్న్డ్ ఎ లాట్ మోర్ దాన్ హ్యూమన్. సో, ఒక మనిషి ఒక 5 ఇయర్స్‌లో నేర్చుకోవడం ఎంతవరకైతే పాసిబుల్ అవుతుందో దానికొక 1,00,000 టైమ్స్ ఆర్ 1,00,00,000 టైమ్స్ ఎక్కువ ఏఐ నేర్చేసుకుందనమాట. సో, అప్పుడు ఏమవుతుంది అంటే ఒక జస్ట్ చిన్న క్వెషన్ ఇస్తే ఇమేజెస్‌ని జనరేట్ చేయడం గానీ, లేదంటే వీడియోస్‌ని జనరేట్ చేయడం గానీ అలా చేసి పెడుతుంది. ఇంక నెక్స్ట్ ఎవాల్వ్‌మెంట్ ఎలా ఉంది అంటే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్‌లో ఏజెంట్స్‌ని కూడా తయారు చేయడం స్టార్ట్ చేసింది. సో, బేసిక్ కోడ్ జనరేట్ చేయడం స్టార్ట్ చేసింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు యాప్ బిల్డ్ చేయాలన్నా, వెబ్‌సైట్ బిల్డ్ చేయాలన్నా కోడ్ రాయాలి. ఆ కోడ్‌ని జనరేట్ చేయడం కూడా స్టార్ట్ చేసింది. సో, ఇప్పుడేమవుతుంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఆ టూల్స్‌ని ఎలా యూజ్ చేసుకొని వాళ్ళ జాబ్స్ ఎంత క్విక్‌గా చేసుకోవాలనేది అడాప్ట్ చేసుకోవాలి గానీ, ఓకే. ఇదొచ్చింది అదే చేస్తుంది ఇంక నేనెందుకు నా జాబ్ పోతదేమో అనే భయంలో అయితే ఉండకండి. సో, ఇలా జనరేటివ్ ఏఐ అంచెలంచెలుగా ఎవాల్వ్ అయితే వచ్చింది. నెక్స్ట్ 1 ఆర్ 2 ఇయర్స్‌లో ఇంకా ఎవాల్వ్ అవుతుంది. ఇంకెలాంటి టాస్క్‌లు అది చేస్తుందో అనేది మనం అసలు ఊహించలేము. మార్కెట్‌లో ఆల్రెడీ చాలా కిట్స్ అవైలబుల్ ఉన్నాయి. టూల్స్ మాత్రమే కాదు కిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆ కిట్స్ యూజ్ చేసుకొని కూడా మనం అప్లికేషన్స్ బిల్డ్ చేసి అమ్ముకోవచ్చు. కంపెనీస్‌కి అమ్ముకోవచ్చు. ఆ ప్రాజెక్ట్స్‌ని మనం సెల్ చేయొచ్చనమాట ఎంటర్‌ప్రైజ్ లెవెల్‌లో. సో, ఎక్కడెక్కడ ఈ ఏఐ ఎవాల్వ్‌మెంట్ ఎక్కువగా ఉంది అని చూసుకుంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కస్టమర్ సపోర్ట్, సైబర్ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రైజ్ ఆటోమేషన్ వీటిల్లో ఈ ఏఐ ఎవాల్వ్‌మెంట్ ఎక్కువుంది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో కోడ్ జనరేట్ చేస్తుంది. కస్టమర్ సపోర్ట్‌లో ఏమో ఏజెంట్ లాగా అదంతకదే కాల్స్ చేస్తది, అదంతకదే మాట్లాడుతది, అదంతకదే ఫీడ్‌బ్యాక్ తీసుకుంటది, లేదంటే ఇష్యూస్ రిజాల్వ్ చేస్తది. సైబర్ సెక్యూరిటీలో సో, ఏదైనా థ్రెట్స్ ఆన్‌లైన్‌లో డిజిటల్ థ్రెట్స్ ఏమైనా వస్తుంటే ఇట్ ఈస్ ట్రైయింగ్ టు ఎరాడికేట్ ముందుగానే డిటెక్ట్ చేస్తుంది. ఎంటర్‌ప్రైజ్ ఆటోమేషన్‌లో చాలా వరకు ఏదన్నా ప్రోటోటైప్స్ లేదంటే ఏదైనా ప్రాజెక్ట్స్ పైప్‌లైన్స్‌ని ఆటోమేట్ చేయడంలో ఏఐ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందనమాట. సో, ఇలా అంచెలంచెలుగా ఎదిగిన ఏఐ జనరేటివ్ ఏఐగా, ఏజెంటిక్ ఏఐగా, ఇండిజినస్ ఏఐగా చాలా డిఫరెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టైప్స్‌గా ఇది మనం పిలుచుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కొక్క ఏఐ టూల్ ఒక్కొక్క టాస్క్ చేస్తుంది కాబట్టి దాంట్లో మనం ఒక చాట్ జీపీటీని ఎగ్జాంపుల్ తీసుకొని అర్థం చేసుకున్నాం. సో, నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఇది ఐటీ మార్కెట్‌లో ఎలా ఇంపాక్ట్ అవుతుంది? ఎలా ఆల్రెడీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో ఎలా ఇంపాక్ట్ అయింది? దాని ఇంపాక్ట్ ఈ ఏ డిఫరెంట్ సెగ్మెంట్స్‌లో ఇంపాక్ట్ అయిందనేది మనం తెలుసుకోవాలి. ప్రొడక్టివిటీ ఎక్స్‌ప్లోషన్ చాలా ఎక్స్‌టెన్సివ్‌గా అయింది. సో, ప్రొడక్టివిటీ అంటే మనం ఒక రోజులో ఎంత మాత్రం పని చేస్తున్నాం, లేదంటే ఒక ప్రాజెక్ట్‌లో ఎంత మాత్రం పని చేస్తున్నాం, ఎంత ఎఫెక్టివ్‌గా, ఎంత ఎఫిషియెంట్‌గా, ఎంత ఫాస్ట్‌గా పని చేస్తున్నాం అనేటివన్నిటివి ప్రొడక్టివిటీ కిందకి వస్తాయన్నమాట. సో, ఈ ప్రొడక్టివిటీ ఎక్స్‌ప్లోషన్‌లో ఈ గిట్‌హబ్ కోపైలట్ రావడం వల్ల సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో ఏమైంది అంటే, ఈ గిట్‌హబ్ కోపైలట్ రావడం వల్ల ఫాస్ట్‌గా కోడింగ్ చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఒక ప్రాజెక్ట్ మీద 1 మంత్ పని చేస్తుంటే, అదే ఏఐ టూల్స్ యూజ్ చేస్తే 1 వీక్‌లో ఆ టాస్క్‌ని ఫినిష్ చేస్తున్నారనమాట. దట్ డజంట్ మీన్ వాళ్ళు జాబ్ చేయట్లేదని. వాళ్ళు జాబ్ చేస్తున్నారు. బట్ ఆ టూల్ యూజ్ చేసి ఇంటిగ్రేట్ చేసి త్వరగా డీబగ్ చేయడం గానీ, కోడ్‌ని ఎన్హాన్స్ చేయడం గానీ, లేదంటే టెస్టింగ్ కొంచెం ఫాస్ట్‌గా చేసుకోవడం గానీ, పర్ఫార్మ్ చేయడం వల్ల 1 మంత్‌లో అయిపోయే పని 1 వీక్‌లో అయిపోగొట్టి ఆ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. సో, ఆ 1 వీక్‌లో అయిపోవడం వల్ల వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. కంపెనీకి కూడా బెనిఫిట్ అవుతది. బిజినెస్ కూడా లార్జ్ స్కేల్‌లో జరుగుతదనమాట. షిఫ్ట్ ఇన్ ఐటీ రోల్స్. సో, ఇక్కడ రొటీన్ టాస్క్‌లు ఏవైతే ఉంటాయో, కొన్ని రొటీన్ టాస్క్‌లు ఉంటాయి కొన్ని డిపార్ట్మెంట్స్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ సపోర్ట్. చాలా డిఫరెంట్ ఇండస్ట్రీస్‌లో కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. ఇన్స్యూరెన్స్‌కి కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. లేదంటే మెడికల్ రిలేటెడ్ కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. మనం వైఫై వాడుతుంటాం ఇంట్లో దానికి కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. మన మొబైల్ నెట్వర్క్ పని చేయకపోయినా దానికి కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్‌లో కస్టమర్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళది రొటీన్ టాస్క్ ఉంటుందనమాట. క్యూ&ఏ ఉంటుంది. ఎఫ్ఏక్యూస్ ఉంటాయి. కస్టమర్ ఎలాంటి క్వెషన్ అడుగుతారు దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలని రొటీన్ టాస్క్స్ ఉంటాయన్నమాట. ఇలాంటివి ఎక్కువ ఆటోమేట్ అవుతున్నాయి. సో, వాళ్ళకంటే కూడా ఏఐ ఇంప్లిమెంటేషన్ తీసుకొనొచ్చి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఎలా అయితే వర్క్ చేస్తారో అలానే ఏఐ కూడా పని చేసేటట్లు తయారు చేస్తున్నారు. సో, అందుకే రోల్స్ చేంజ్ అవుతున్నాయి.
అన్ని రోల్స్ చేంజ్ అవ్వట్లేదు, కొన్ని రోల్స్ చేంజ్ అవుతున్నాయి. ఆ రోల్స్‌లో మీరు ఉండకుండా మీరు డిఫరెంట్ రోల్స్‌లో ఎక్కడైతే ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చో ఆ రోల్స్‌లో మీరు ఉంటే చాలా బెస్ట్ అనేది నా సజెషన్. సో, దాంతో పాటు ఏఐ ఇంజినీర్స్, ప్రాంప్ట్ ఇంజినీర్స్ ఇవన్నీ డిమాండ్‌లోకి వచ్చేసాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ ప్రాంప్ట్ ఇంజినీర్స్, ఏఐ ఇంజినీర్స్ ఎలా పనిచేస్తారు అంటే టూల్‌ని ఎంత ఎన్హాన్స్ చేయొచ్చు, ఎంత ఎఫెక్టివ్‌గా ఆన్సర్ చేయాలి. మనం ఒక క్వెషన్ అడిగినప్పుడు ప్రాంప్ట్ ఇస్తాము. ఆ ప్రాంప్ట్ ఎంత ఎఫెక్టివ్‌గా ఉంటే అంత బెటర్‌గా ఆన్సర్ వస్తుంది. అదేలాగానే వెనకాల బ్యాక్ ఎండ్‌లో డెవలపర్స్ కూడా ఆ ప్రాంప్ట్స్‌ని డిజైన్ చేయడంలో గానీ, ఆ ప్రాంప్ట్ ఎన్హాన్స్ చేయడంలో గానీ చాలా కీ రోల్ ప్లే చేస్తారనమాట. సో, కాస్ట్ ఆప్టిమైజేషన్ మీకు చెప్పాను. ఇప్పుడు ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌కి ఒక 4,00,000 ప్యాకేజ్ ఇస్తున్నారనుకుందాం పర్ యానమ్. అలా ఒక 5 మంది టీమ్ ఉంటే సో, 5 ఇంటూ 4 20,00,000. 20,00,000 పర్ యానమ్ దానికి పే చేస్తున్నారు. దాని బదులు ఒక ఎంటర్‌ప్రైజ్, ఒక స్టార్టప్ కంపెనీ ఏఐ రీప్లేస్‌మెంట్ తీసుకొనొచ్చిందనుకుందాం కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ టీమ్‌కి. ఆ 20 మందిని రీప్లేస్ చేసి ఆ టూల్‌ని తీసుకొనొస్తారు. ఆ టూల్ సబ్స్క్రిప్షన్ ఏమో 10,00,000 ఉంటుంది. కానీ అది ఫాస్ట్‌గా పనిచేస్తది. వీళ్ళకంటే బెటర్‌గా పనిచేస్తది. 20,00,000 ప్యాకేజ్ ఇచ్చే బదులు 10,00,000 సబ్స్క్రిప్షన్ తీసుకొని ఆ కంపెనీ స్టార్టప్ ఇచ్చిన ప్రాజెక్ట్‌ని డిప్లాయ్ చేసి కస్టమర్ సపోర్ట్‌ని ఆటోమేట్ చేసి ఏఐని రీప్లేస్ చేస్తది. సో, అప్పుడు కంపెనీకి కాస్ట్ ఆప్టిమైజ్ అయినట్లే కదా! 10,00,000 సేవ్ అయినట్లే కదా! వాళ్ళకి బిజినెస్ అవుతుంది, కస్టమర్ సపోర్ట్ అవుతుంది, అన్నీ అవుతున్నాయి. కాస్ట్ కూడా సేవ్ అవుతుంది. సో, అలా న్యూ సర్వీస్ ఆఫరింగ్స్ ఏమున్నాయంటే ఫ్యూచర్‌లో వచ్చేటివి ఏఐ ఇంటిగ్రేషన్ చేస్తారు. సో, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్‌తోనే మనం రిలేట్ చేసుకోవచ్చు. ఐటీలో ఎలాంటి షిఫ్ట్ అయింది, ఎలా కాస్ట్ ఆప్టిమైజ్ అవుతుంది, ఎలా ఏఐ ఇంటిగ్రేట్ అవుతుంది. సో, ఏఐని తీసుకొనొచ్చి కస్టమర్ సపోర్ట్‌లో ఇంటిగ్రేట్ చేశారు. చాట్‌బాట్ డెవలప్‌మెంట్. సో, మనం చాట్ సపోర్ట్ గానీ, వేరే ఏ ఇన్ఫర్మేషన్ సపోర్ట్ గానీ మనం టైప్ చేస్తుంటే అక్కడ ఎదుటి వ్యక్తి సమాధానం ఇయ్యడనమాట. ఏఐ రిప్లై ఇస్తది. రిలవెంట్ ఇన్ఫర్మేషన్‌తో ఇస్తది. ఏ లెవెల్‌లో ఇస్తదంటే 100% అక్యురసీతో ఇస్తదనమాట. మీకు డౌటే ఉండదు. సో, ట్రాన్స్‌ఫర్మేషన్ కన్సల్టింగ్. సో, కన్సల్టింగ్‌లో గూడా మనకేమైనా కన్సల్టింగ్ కావాలి అంటే ఏఐ కెన్ బికమ్ ఏ కన్సల్టెంట్ ఫర్ అస్. సో, ఏదైనా టాస్క్ కావాలి, కొత్త టెక్నాలజీలో వర్క్ చేసి పెట్టాలి అంటే ఏఐ కెన్ డూ దట్ ఫర్ అస్. సో, అలా కన్సల్టెంట్ రోల్ కూడా ఏఐ తీసుకోగలుగుతుంది. సో, ఇవి మార్కెట్‌లో ఇంపాక్ట్ అయిన ఆల్రెడీ సెగ్మెంట్స్. సో, ఇండస్ట్రీ లెవెల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా ఉందో మనం మాట్లాడుకున్నట్లయితే సో, ఐటీ సర్వీసెస్ కంపెనీస్, ఈ టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి వాటివి ఆల్రెడీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్‌ని ఏఐ మీద అప్‌స్కిల్ చేయడం గానీ, కొత్త హైరింగ్ చేసుకుంటుంటే ఓన్లీ ఏఐ స్పెసిఫిక్ స్కిల్స్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకోవడం మాత్రం చేస్తున్నాయి. ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద హైరింగ్‌లో. తర్వాత స్టార్టప్స్ బూమ్ అవుతున్నాయి. ఇప్పుడు టీసీఎస్ లాంటి కంపెనీ ఉంది. ఓకే. లేదంటే ఒక యాసెంచర్ వేరే ఇంటెల్ లాంటి కంపెనీస్ ఉన్నాయనుకుందాం. వాళ్ళ దగ్గర ఏఐ టీమ్ లేదు అనుకుంటే ఒక స్టార్టప్ ఏఐ ప్రాజెక్ట్‌ని బిల్డ్ చేసి వాళ్ళకి సెల్ చేస్తారు. సో, స్టార్టప్స్ బూమ్ అవుతున్నాయి. ఆ క్లౌడ్ గ్రోత్ కూడా చాలా ఎక్స్‌టెన్సివ్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏఐతో కంబైన్ అయితే నెక్స్ట్ లెవెల్‌కి బూమ్ అవుతుంది. తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ సర్జ్ కూడా చాలా ఎక్కువ ఉంటుందనమాట. సో, ఇలాంటి ప్రాజెక్ట్స్ రావడం వల్ల, రిక్వైర్మెంట్స్ రావడం వల్ల, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరగడం వల్ల ఇన్వెస్ట్‌మెంట్ సర్జ్ చాలా ఎక్కువ ఉంది. సో, జనాలు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చేస్తున్నారు. ఈవెన్ గవర్నమెంట్స్ చాలా డిఫరెంట్ కంట్రీస్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళ ప్రయారిటీ లిస్ట్‌లో, వాళ్ళ బడ్జెట్‌లో ఏఐ ఇన్వెస్ట్‌మెంట్‌ని టాప్ టైర్‌లో పెడుతున్నారనమాట. ఏఐ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో, మీరు చూడొచ్చు ఇండస్ట్రీ ఏ లెవెల్‌లో ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. డిఫరెంట్ ఇండస్ట్రీస్‌లో ఏఐ ఎలా హెల్ప్ అవుతుంది అనేది. సో, ఫ్యూచర్ ఆఫ్ జెన్ ఏఐ ఎలా ఉండబోతుంది అంటే డెఫినెట్‌గా వర్క్ ఫోర్స్‌లో ఏఐ అగ్యుమెంటేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అగ్యుమెంటేషన్ చేయకపోతే మనం ఏ టూల్స్ వాడాలి, మన వర్క్‌లో మన రోల్‌కి సంబంధించిన టూల్స్ ఎలాంటివి వాడాలి అని అడాప్ట్ చేసుకోకపోతే చాలా కష్టం అనమాట. సో, హ్యూమన్స్ భయపడడం కంటే దాన్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా సేఫ్ హ్యాండ్స్‌లోనే ఉంటారని నేనైతే చెప్పగలను. సో, హైపర్ ఆటోమేషన్స్ మొత్తం ఎండ్ టు ఎండ్ ప్రాసెస్‌ని ఎలా ఆటోమేట్ చేయాలి అనేది ఏఐ ఖచ్చితంగా కీ రోల్ ప్లే చేస్తదనమాట. పర్సనలైజ్ సాఫ్ట్‌వేర్, ఏఐ డ్రివెన్ యాప్స్ చాలా వస్తాయి. మనకు తెలుసు కొన్ని అప్లికేషన్స్ మనకు ముందు లేవు. అలాంటి అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్స్‌లో అకౌంట్‌లు ఓపెన్ చేస్తాం. హెచ్‌డీఎఫ్‌సీ గానీ, ఎస్‌బీఐ గానీ. ఒకప్పుడు మనకి ఏటీఎంలు వచ్చాయి ఫస్ట్. ఏటీఎంలు వచ్చాక నెట్ బ్యాంకింగ్ కూడా వచ్చింది. నెట్ బ్యాంకింగ్ వచ్చాక ఆటోమేషన్ అయింది కొంచెం. దాంట్లో నుంచే ట్రాన్స్‌ఫర్‌లు చేసుకోవడం, బ్యాంక్‌కెళ్ళకుండా కొన్ని సర్వీసెస్ అక్కడే అయిపోతాయన్నమాట. సో, అలానే ఏఐ రిలేటెడ్ స్టఫ్ కూడా మనకు సర్వీసెస్ ఖచ్చితంగా యాప్స్‌లో వస్తాయి. ఓన్లీ ఏఐ రిలేటెడ్ యాప్స్ కూడా వస్తాయన్నమాట. ఆల్రెడీ మనకు చాట్‌జీపీటీ లాంటివి వచ్చాయి. చాలా టూల్స్ ఉన్నాయి మార్కెట్‌లో. దాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తారు ఖచ్చితంగా. అవన్నీ గూడా హెల్ప్ అవుతాయి ఇండస్ట్రీలో. సో, మనం ఈ జనరేటివ్ ఏఐ ఫ్యూచర్‌లో ఆల్రెడీ చూపిన ఇంపాక్ట్ కంటే ఎంత ఇంపాక్ట్ చూపుతుంది, లేదంటే ఇంకెంత ఎవాల్వ్ అవుతుంది అనే డౌట్‌లో ఉంటే, మీరు స్కిల్స్‌ని ఎన్హాన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఎసెన్షియల్ స్కిల్స్ ఫ్యూచర్ ఐటీ ప్రొఫెషనల్స్‌కి ఈ ఎసెన్షియల్ స్కిల్స్ ఏవైతే కావాలో అవి ఏంటివి అంటే ప్రాంప్ట్ ఇంజినీరింగ్, ఏఐ ఇంటిగ్రేషన్,
డేటా లిటరసీ, క్లౌడ్ ప్లస్ ఏఐ స్టాక్ అనమాట. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే సో ఎలాంటి ప్రాంప్ట్స్ రాయొచ్చు, టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్ టెక్నిక్స్ ఏంటి, అడ్వాన్స్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఏఐని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి ఉన్న అప్లికేషన్స్తో, లేదంటే డేటా లిటరసీ, సో డేటాకి సంబంధించిన టెక్నిక్స్ అని నేర్చుకోవాలి. క్లౌడ్ ప్లస్ ఏఐ స్టాక్ చాలా పవర్ఫుల్ అనమాట. క్లౌడ్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మీకే ఎస్పెషల్లీ ఏంటి అంటే దాంతోపాటు ఏఐ రిలేటెడ్ స్టఫ్ నేర్చుకుంటే టూల్స్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకొని ముందరకెళ్తారని నేనైతే అనుకుంటున్నాను. సో కెరియర్ 247 అండ్ అడ్డా 247లో కూడా మేము సో జనరేటివ్ ఏఐ మీద చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. సో ఇన్ అప్కమింగ్ డేస్ ఇంకొన్ని రోజుల్లో జనరేటివ్ ఏఐ తెలుగులో కూడా టీచ్ చేస్తున్నాం అనమాట. సో ఇది మోస్ట్ ఆఫ్ ఫంక్షనల్ బేసిస్ అనమాట, టూల్ బేసిస్. సో ఇక్కడ కోడింగ్ రావాల్సిన అవసరం పెద్దగా లేదు. మీకు కోడింగ్ వచ్చినా రాకపోయినా ఈవెన్ హౌస్ వైఫ్స్, ఈవెన్ ఇన్స్టాగ్రామర్స్, కంటెంట్ క్రియేటర్స్, డిజిటల్ మార్కెటర్స్ ఎవరైనా ఈ కోర్స్లో ఎన్రోల్ అవ్వచ్చు. సో ఈ కోర్స్ కాస్ట్ కూడా చాలా అఫోర్డబుల్ ఉంటుంది, చాలా షార్ట్ పీరియడ్ ఉంటుంది. ఈ కోర్సులో మీకు ఖచ్చితంగా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్లయితే నేను డిస్ప్లే కూడా చేస్తున్నాను. ఈ కోర్సులో మీకు డిఫరెంట్ టూల్స్ మీద అవగాహన కలిగిస్తారనమాట. ఎక్స్పర్ట్ ట్రైనర్స్ చేత మీకు టీచ్ చేయబడుతుంది ఈ కోర్సు. సో ఈ కోర్సులో డిఫరెంట్ సెగ్మెంట్స్కి ఎలాంటి టూల్స్ వాడితే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటెంట్ క్రియేటర్ ఉన్నారు, దే హ్యావ్ టు గెట్ బెటర్ ఇన్ ఇమేజ్ క్రియేషన్, లేదంటే ఆడియో క్రియేషన్ ఆర్ వీడియో క్రియేషన్. దానికి సంబంధించిన టూల్స్ ఎలాంటివి ఉన్నాయి మార్కెట్లో, 11 ల్యాబ్స్, ఇంకా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ మీద లైవ్ హ్యాండ్స్ ఆన్ యూస్ కేసెస్ మీకు ఖచ్చితంగా అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో దాన్ని మీరు టేక్ ఓవర్ చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి మీ ప్రొడక్షన్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటర్స్ ఉన్నారు, వాళ్ళ ఈమెయిల్ రైటింగ్ కానీ, బ్లాగ్ రైటింగ్ కానీ, లేదంటే వాళ్ళ పేజ్ ఎన్హాన్స్మెంట్స్ కానీ ఎంత ఎఫెక్టివ్గా చేసుకోవచ్చు, ఎలాంటి వెబ్సైట్స్ వాడి చేసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంజనీర్స్ ఉన్నారు వాళ్ళకి ఈ కోపైలట్, గిట్హబ్ కోపైలట్ కానీ, లేదంటే మైక్రోసాఫ్ట్ 365లో ఏఐ ఇన్వాల్వ్మెంట్ అలా ఉంది కానీ, ఇలాంటివన్నీ టీచ్ చేస్తారనమాట. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వర్క్ ఫ్లో ఆటోమేషన్ అనేది ఉంటుంది. ఏంటి అంటే రకరకాల మనుషులు రకరకాల టాస్కులు చేస్తారు. ఇవన్నీ ఒక చోట పెట్టి ఆటోమేట్ చేస్తే ఒకదాని తర్వాత ట్రిగ్గర్ అయ్యి అదంతా కదే అవుట్పుట్ ఇస్తుంది. సో దాన్నే వర్క్ ఫ్లో ఆటోమేషన్ అంటారనమాట. సో మనకు చాలా ఉన్నాయి, NI10 అని, ఇంకా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. సో ఇలాంటి టూల్స్ కూడా మీకు ఈ ప్రోగ్రాంలో ఖచ్చితంగా టీచ్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఎన్రోల్ అవ్వండి. సో ఇంకొన్ని రోజుల్లో ప్రోగ్రామ్ అయితే లాంచ్ అయ్యి స్టార్ట్ అవ్వబోతుంది. సో మీరు ఇక్కడ ఓవర్వ్యూ చూసుకున్నట్లయితే మీరు ఈ లింక్లోకి వెళ్తే అడ్డా 247 జనరేటివ్ ఏఐ మాస్టర్ తెలుగులోకి వెళ్తే ఖచ్చితంగా మీకు ప్రోగ్రామ్ ఓవర్వ్యూ అనేది మంచి ఐడియా ఉంటుంది. తర్వాత ప్యాకేజ్లో ఏమేమి ఇంక్లూడ్ అయింటుంది అనేది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే మీద నీట్గా ప్రొవైడ్ చేశారు. సో మీకు ఎలాంటి కంటెంట్ ఇస్తారు, బిగినర్ టు అడ్వాన్స్ లెవెల్ ఫ్రెండ్లీయా, లేదంటే మీకు ఏమైనా ప్రీ రిక్విజైట్స్ అవసరమా, సో ఎలాంటి ప్రాజెక్ట్స్ మీద మీరు వర్క్ చేస్తారు, ఎలాంటి స్కిల్స్ మీకు కవర్ అవుతాయి ఈ ప్రోగ్రామ్ మొత్తంలో అనేది ఈ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. స్టడీ ప్లాన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఎలా టీచ్ చేస్తారు, వేటి మీద టీచ్ చేస్తారు, ఏ మాడ్యూల్స్ టీచ్ చేస్తారు అనేది కూడా, సో ఏ సబ్జెక్ట్స్ కవర్ ఉన్నాయని చూస్తే మనకు డిఫరెంట్ సెగ్మెంట్స్ వాళ్ళు రిజిస్టర్ అవుతారు అనమాట కోర్సులో. మనం ఈ జనరేటివ్ ఏఐ టూల్ బేసిస్ ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేయబడింది అంటే ఎవరైనా రిజిస్టర్ అవ్వచ్చు. ఆ టూల్స్ నేర్చుకొని వాళ్ళ ప్రొడక్టివిటీలో వాళ్ళకి ఏ టూల్ సూటబుల్ అవుతుందో దాన్ని వాళ్ళు యూస్ చేసుకొని ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసి, ఆల్రెడీ మనం చూసినట్లయితే కొంతమంది ఆ టూల్స్ యూస్ చేస్తూ వాళ్ళ శాలరీస్ పెరిగాయి, లేదంటే జాబ్స్ చేంజ్ అయ్యారు, కెరియర్లో ట్రాన్స్ఫార్మ్ అయ్యారనమాట. సో ఇలా అందరి అన్ని టైప్ ఆఫ్ ఆడియన్స్కి మీట్ అయ్యేలాగా ఈ ప్రోగ్రామ్ సబ్జెక్ట్స్ కవర్ అయి ఉన్నాయన్నమాట. మీరు చూసినట్లయితే ఈమెయిల్ రైటింగ్, ఏఐ అడాప్షన్, ఇమేజ్ క్రియేషన్ ఎలా, వాయిస్ క్రియేషన్ ఎలా, లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ ఎలా చేసుకోవాలి, జాబ్ సీకర్స్కి, ఫ్రెషర్స్ ఎవరిని ఎన్రోల్ అయితే జాబ్స్ అప్లై చేసే వాళ్ళకి లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి, యూజింగ్ ఏఐ అసిస్టెడ్ రెజ్యూమ్ బిల్డింగ్ ఎలా చేయాలి, ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ ఎలా చేయాలి, ఈమెయిల్ అని డిఫరెంట్ లాంగ్వేజ్లో ఎలా చేయాలి, ఇలాంటివన్నీ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో మీరు ఈ పేజ్ని ఎక్స్ప్లోర్ చేయండి, డిఫరెంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఖచ్చితంగా మీకు ఈ ప్రోగ్రాంలో ఎన్రోల్ అయితే మంచి నాలెడ్జ్ అక్వైర్ అవుతుంది. తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు, విచ్ టూల్ ఈజ్ సూటబుల్ ఫర్ మీ, మీకు ప్రొడక్టివిటీలో ఏది హెల్ప్ అవుతుంది అనేది మీరు ఖచ్చితంగా డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి వీడియో. మరొక కొత్త వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.